కోనసీమ జిల్లా ఇరుసమండలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల్ని అదుపు చేసేందుకు ఓఎన్జీసీతో పాటు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇరుసమండలోని మోరిఫైడ్ డ్రిల్లింగ్ బావిలో పరిస్థితిని నియంత్రించేందుకు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ బృందం రంగంలోకి దిగింది. దేశీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ సూచనలతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోనసీమ జిల్లా ఇరుసమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఇంకా అవుతూనే ఉంది. దాదాపు 100 మీటర్ల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరగా మంటలు ఆర్పేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ప్రమాదం ఎక్కడైతే చోటు చేసుకుందో ఆ ప్రాంతంలో అయితే ఉన్నాము. అయితే ఈ ప్రమాదం కొంతవరకు కూడా అగ్ని ప్రమాద తీవ్రత అంటే మంటల తీవ్రత కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. నిన్న ప్రమాదం జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే కనుక మంటల తీవ్రత కొంతవరకు కూడా కంట్రోల్ అయ్యింది. అయితే ఇటు ఓఎన్జీసీతో పాటు ఫైర్ సిబ్బంది ఇద్దరు కూడా వాటర్ పంపింగ్ అంటే 4 వైపుల నుంచి కూడా వాటర్ పంపింగ్ చేయడం ద్వారా కొంతవరకు మంటల తీవ్రత అయితే మాత్రం తగ్గిందనే చెప్పాలి. అయితే నిన్న మధ్యాహ్నం 12:35 ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 12 గంటల నుంచి 5 గంటల వరకు కూడా అధిక మంటల తీవ్రత అయితే మాత్రం చుట్టుపక్కల సుమారుగా అంటే ఒక 1/2 కిలోమీటర్ మేర అయితే మాత్రం ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. 1/2 కిలోమీటర్ వరకు కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. 5 గంటల దగ్గర నుంచి అయితే మాత్రం కొద్దిగా మంటల తీవ్రత అయితే మాత్రం కంట్రోల్ అవుతుంది. అయితే మనం విజువల్స్ రూపంలో కనుక చూసుకుంటే కనుక ఏదైతే బావి ఉందో బావి దగ్గర నుంచి మంటలు చెలరేగుతున్న ప్రాంతానికి అయితే మాత్రం 4 వైపుల నుంచి కూడా వాటర్ పంపింగ్ అయితే మాత్రం అధికంగా చేస్తున్నారు. వాటర్ పంపింగ్ చేయడం ద్వారా పరిసర ప్రాంతం అంతా కూడా శీతలీకరణ అవుతుంది. అంటే ఈ గ్యాస్కి సంబంధించి శీతలీకరణ చేయడం ద్వారా కొంతవరకు కూడా కంట్రోల్ చేయొచ్చు. అదే నేపథ్యంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా వాటర్ కొట్టడం వల్ల కొంతవరకు కూడా మంటల తీవ్రతను కూడా తగ్గించే అవకాశం ఉంది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కంపేర్ చేసుకుంటే కనుక సుమారుగా 30 నుంచి 40 వరకు కూడా మంటల తీవ్రత అయితే మాత్రం తగ్గింది. దీనికి సంబంధించి ప్రత్యేక ఓఎన్జీసీ ప్రత్యేక నిపుణుల బృందం కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లో చేరుకుంటుంది. అదే న్యూఢిల్లీ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం కూడా ఇక్కడికి బయలుదేరినట్టు సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. అయితే అంతర్జాతీయ బావి నియంత్రణ సంబంధించి నిపుణుల బృందంతో కూడా సమీక్షలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. అట్లా వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని ఏ విధంగా నియంత్రించాలి అనే దానిపై కసరత్తు కూడా ముమ్మరంగా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం కనుక ఈ బావి సంగతి కనుక ఒకసారి విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఆ విజువల్స్లో అంటే బావి ఎక్కడైతే ఉందో అక్కడ మంటలు ఎక్కడైతే చెలరేగుతున్నాయో ఆ మంటల పరిసర ప్రాంతంలో కొన్ని కంటైనర్లు కూడా ఉన్నాయి. అంటే ఈ కార్యకలాపాలు నిర్వహించేందుకు అక్కడ ఉండేందుకు ఓఎన్జీసీ సిబ్బంది కానీ లేకపోతే దీనికి సంబంధించిన డీప్ ఇండస్ట్రీ సిబ్బంది ఉండేందుకైతే కంటైనర్లు కూడా ఉన్నాయి. ఆ కంటైనర్లు అన్నీ కూడా ఈ మంటల వేడి స్థాయికి ఏ విధంగా మెల్ట్ అయిపోయాయో విజువల్స్ రూపంలో కూడా మనం చూసుకోవచ్చు. ఆ స్థాయి నుంచి ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ ప్రాంతానికి కూడా నిన్న మధ్యాహ్నం అయితే కూడా రాలేని పరిస్థితి. అలాంటిది మంటలు చాలా వరకు మనం చూసుకుంటే కనుక చాలా వరకు కంట్రోల్ అయితే వచ్చినాయి. ఇది పూర్తిగా ఇప్పుడు ఆగిపోతుందనే అంశం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా సమీక్షలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి చర్చలు చేస్తున్నారు. ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అధునాతన టెక్నాలజీని వాడుతూ కూడా ఏ విధంగా కంట్రోల్ చేయాలనే అంశంపై పూర్తి స్థాయిలో ఇటు ఓఎన్జీసీ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా కసరత్తు చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చుట్టుపక్కల నివాసం ఉంటున్న గ్రామస్తులకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తరలించారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే ఏ స్థాయిలో గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ ఎంత బర్న్ అవుతుందో అనే దానిపై పూర్తిగా అంటే ఒక ప్రాథమిక అంచనా అయితే మాత్రం చూసుకుంటే కనుక సుమారుగా ఈ బావికి సంబంధించి 27,000 మీటర్ల లోతులో అయితే ఒక లేయర్ ఎన్నట్టు గుర్తించారు. ఆ లేయర్కి సంబంధించి కార్యకలాపాలు నిర్వహించే నేపథ్యంలోనే అధికంగా కూడా అధిక పీడనంతో గ్యాస్ బయటకు వచ్చింది. క్రూడ్ ఆయిల్తో కూడిన గ్యాస్ అయితే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన గంట సమయంలోనే ఫైర్ కూడా అయింది. అయితే ఈ గంట సమయం మనకి ఇవ్వడం ఒక రకంగా చెప్పాలంటే పెను ప్రమాదాన్ని తప్పించింది
జరిగిందని చెప్పాలి. అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, లేకపోతే చుట్టూ కూడా అంటే కొబ్బరి తోటల మధ్య, వరి పొలాల మధ్యలో ఈ బావి అయితే ఉంది. చుట్టూ కూడా పనిచేసే రైతులు కూడా ఉన్నారు. ఈ రైతులందరూ కూడా ఒక్కసారిగా బీభత్సమైన ఒక శబ్దం రావడం, శబ్దంతో పాటు గ్యాస్ కూడా లీక్ అవడంతో అది ఈ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా బయటకైతే వెళ్ళిపోయారు, పరుగులు తీసుకుంటూ కూడా వెళ్ళిపోయారు. ఒక గంట సమయం తర్వాత ఫైర్ అవడం వల్ల కదా ఎటువంటి ప్రమాదం అయితే మాత్రం జరగలేదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి, ఈ బావికి సంబంధించి ఈ మంటల్ని కంట్రోల్ చేసేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు అయితే ముమ్మరం చేశారు. నిన్న ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో మధ్యాహ్నం దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ONGC ప్రత్యేక బృందాలు అయితే రంగంలోకి దిగాయి. దానికి అనుగుణంగా, దానికి సపోర్ట్గా అయితే ఫైర్ సంబంధించి కూడా కొన్ని బృందాలు అయితే మాత్రం రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో మంటలను కంట్రోల్ చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటర్ టెండర్స్ ద్వారా, చుట్టుపక్కల ఉన్న జనరేటర్ల ద్వారా, వాటర్ టెండర్స్ ద్వారా పూర్తిగా మంటలు ఎక్కడైతే వస్తున్నాయో ఆ మంటలు పూర్తిగా నిలుపుదల చేసేందుకు, ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు వాటర్ పంపింగ్ చేస్తున్నారు. ఈ వాటర్ పంపింగ్ చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా శీతలీకరణ అవుతుంది. అంటే 2700 మీటర్ల లోతు నుంచి కూడా గ్యాస్ పంపింగ్ అయితే జరుగుతుంది. ఆ పంపింగ్ అధిక ఉత్పన్నం అవుతుంది. ఆ అధిక తీవ్రతను తగ్గితే కనుక తప్ప ఈ మంటలు అయితే అదుపులోకి వచ్చే అవకాశం లేదు. కొంతవరకు అంటే నిన్నటికి ఈ రోజుకి కనుక మనం కంపేర్ చేసుకుంటే కనుక సౌండ్ కూడా చాలా వరకు సౌండ్ కూడా తగ్గింది. సౌండ్ తగ్గిందంటే అధిక పీడనం కూడా తగ్గిందనే చెప్పాలి. ఆ పీడనం తగ్గడం వల్లే మంటల తీవ్రత కూడా తగ్గింది. దానికి తోడు వాటర్ పంపింగ్ కూడా చేయడం వల్ల పూర్తి స్థాయిలో కంట్రోల్ అయ్యే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే ఈ బావికి సంబంధించి మనం చూసుకుంటే కనుక అత్యధిక ఉష్ణోగ్రతల నడుమ మంటలు అయితే చెలరేగిన నేపథ్యంలో ఈ బావికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఉన్న పరిస్థితి ఉంటుంది. అది మంటలు కంట్రోల్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా క్లోజ్ చేయాలా, లేకపోతే దాన్ని ఏ విధంగా నియంత్రణ చేయాలా అనే అంశంపై ఇటు ONGC ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరుపుతున్నారు. దానికి సంబంధించి ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో అన్ని రకాల అంటే దీనికి సంబంధించిన కంట్రోల్ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే సతీష్, నిన్న ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన అగ్ని ఇంకా అక్కడ రాజేస్తూనే కనిపిస్తుంది. మనకు ఇంకా గ్యాస్ లీకేజ్ కనిపిస్తూనే ఉంది. కాకపోతే తీవ్రత తగ్గింది అని మీరు చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు కానీ, ONGC సిబ్బంది కానీ ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎక్స్పర్ట్స్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే దానిపైన ఎవరైనా మాట్లాడారా? ఖచ్చితంగా సుమిత్ర, అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఘటన నిన్న 11:30 గ్యాస్ అయితే ఉత్పన్నమైంది. గ్యాస్ అధిక సౌండ్తో గ్యాస్ ఉత్పన్నం అయిన తర్వాత 12:35 అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ చుట్టుపక్కల అంటే అగ్ని అంటే ఆ మంటల్ని కంట్రోల్ చేసేందుకు, ఆ తీవ్రతను తగ్గించేందుకు ఇటు ONGC నిపుణుల బృందం కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకొని కంట్రోల్ చేసే పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ONGCకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఈ ఘటనా స్థలానికి అయితే చేరుకుని వాళ్ళు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఒక్కసారి కనుక ఈ బావికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం ఒకసారి చూస్తే కనుక సుమారుగా 27,000 మీటర్ల లోతులో అయితే మాత్రం ఒక లేయర్ ఉంది. ఆ లేయర్కి సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధిక ఒత్తిడితో కూడిన గ్యాస్ అయితే ఉత్పన్నమైంది. ఆ గ్యాస్ను కంట్రోల్ చేయడానికి కెమికల్ మడ్ను వాడతారు. అసలు ఇటు ఈ ONGC కార్యకలాపాలకు సంబంధించి సహజవాయు నిక్షేపాలను వెలికి తీసే క్రమంలో ఎటువంటి గ్యాస్ అయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన నేపథ్యంలో కెమికల్ మడ్ ద్వారా, అంటే ఎప్పుడైతే గ్యాస్ ఉత్పన్నం అవుతుందో ఆ గ్యాస్ ఉత్పన్నమైన ఫోర్స్ను తగ్గించేందుకు కెమికల్ మడ్ని అయితే వాడతారు. కెమికల్ మడ్ని వాడడం ద్వారా కొంతవరకు తగ్గించవచ్చు. అయితే వీళ్ళు వాడిన కెమికల్ మడ్ కంటే, అంటే వీళ్ళ కార్యాచరణ కంటే గ్యాస్ అధిక స్థాయిలో, ఊహించిన స్థాయిలో వేగంగా ఉత్పన్నం కావడం వల్ల ఈ ప్రమాదం అయితే మాత్రం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రాథమిక అంచనా ఏమిటంటే సుమారుగా భూగర్భం లోపల 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పన్నమై ఉండే అవకాశం ఉందని ఒక ఆలోచన అయితే వస్తున్నారు. దానికి సంబంధించి బర్నింగ్ చేయాలా లేక పూర్తి స్థాయిలో దీన్ని క్లోజ్ చేయాలనే అంశంపై ONGC అధికారులు కూడా ఒక కార్యాచరణ అయితే ప్రారంభించారు. ప్రస్తుతానికైతే మాత్రం మంటలను కంట్రోల్ చేసే పనిలో ఇటు ONGC అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం
మాత్రం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంది. అయితే చుట్టుపక్కల ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. ముందు మంటలను కంట్రోల్ చేసిన తర్వాత ఈ బావికి సంబంధించి ఏ విధంగా క్లోజ్ చేయాలి అనే అంశంపై ఇప్పటికే సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే మంటలు కంట్రోల్ అవ్వడానికి కూడా అయితే ఎంత గ్యాస్ ఉత్పన్నం అవుతుందో గ్యాస్ కూడా అంటే మనం చూసుకుంటే కనుక బల్క్గా అంటే ఒక పీరియడ్ రూపంలో గ్యాస్ అయితే మొత్తం ఉంటుంది. కొంతవరకు కూడా గ్యాస్ బర్న్ అయిన తర్వాత ఒక్కోసారి క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా కనుక క్లోజ్ అయితే కనుక ఖచ్చితంగా ఓఎన్జీసీ అధికారులు అయితే బావిని క్లోజ్ చేయడమా లేకపోతే నిలుపుదల చేయడం అనే అంశంపై ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ అయితే మాత్రం తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.